హాయ్ ఆల్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మనకొండ నుంచి ముచ్చట్లు. ఈరోజైతే నేను ఊటీలో చాలా పీక్ ప్లేస్లో ఉండే ఒక వ్యూ పాయింట్ చూపిస్తున్నాను. దొండబెడ్డ పీక్ పాయింట్ అనమాట. నా వీడియోస్ కొంచెం లేట్ అయిపోతున్నాయి, ఎందుకంటే పిల్లలకు హాలిడేస్ కదా, ఇంట్లో చాలా పని ఉంటుంది. అలానే హాలిడేస్లో కొంచెం ట్రిప్పులు వెళ్ళడం, అటు ఇటు తిరగడం, దానివల్ల కూడా కొంచెం లేట్ అవుతుంది. మీరు అందరూ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా. అలానే మీరు ఫుల్గా వీడియో అంతా చూసి ఒక లైక్ కూడా కొట్టండి. ఇప్పుడైతే మనం దొండబెడ్డ పీక్ ప్లేస్కి అయితే వచ్చాము. ఇప్పుడు మేము ఇక్కడికి వచ్చేసరికి 11:30, 12 అలా అయిపోయిందనమాట. జనాలైతే బీభత్సంగా ఉన్నారు, అసలు ఖాళీ లేనంత జనాలు. పార్కింగ్ చేసుకోవడానికి కూడా ప్లేస్ లేదనమాట, అంత ఫుల్గా ఉన్నారు. ఇది మంచి టూరిస్ట్ ప్లేస్ అంట. సో ఇక్కడైతే చిన్న మార్కెట్ కూడా పెద్దగానే అనిపిస్తుంది. మేమైతే ఇక్కడ మసాలా పల్లి తీసుకున్నాం. అలానే ఒక మామిడికాయ ముక్కలు ఉప్పు కారం వేసి ఉంటాయి కదా, అవి కూడా తీసుకున్నాం. ఎవరికి ఏది కావాలంటే అది తీసుకున్నాం అనమాట, ఎందుకంటే ఉదయాన్నే ఇంటి దగ్గర ఏం తిని రాలేదు కదా, అందుకనేసి. అలానే ఇక్కడైతే మాత్రం ఈ యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అయితే చాలా బాగా వచ్చారనమాట. వాళ్ళందరూ ఒక జాబ్లా దీన్ని చూసుకొని చక్కగా చేస్తున్నారు. బాగా అనిపించింది నాకైతే. కొంచెం ముందుకెళ్ళేసరికి మనమైతే వచ్చాం పీక్ ప్లేస్కి. చూసారా, మొత్తం అంతా గ్రీనరీగానే కనిపిస్తుంది. ఇక్కడ నుంచి ఇగోండి ఈ పైన ఈ బిల్డింగ్కి ఎక్కితే మొత్తం వ్యూ అంతా కూడా చాలా బాగా కనిపిస్తుందంట. ఇది తమిళనాడులోనే చాలా పీక్ ప్లేస్లో ఉన్న వ్యూ పాయింట్ అంట, తమిళనాడు మొత్తానికి, స్టేట్ మొత్తానికి. మా అన్నయ్య హాయ్ చెప్తున్నాడు. అలానే నువ్వు ఎందుకమ్మ ఇంత కష్టపడి వీడియోస్ తీస్తున్నావు, అవసరమని కూడా అంటున్నాడు అనమాట. వీడియోలో నవ్వుతున్నాడు. కానీ అలా పైకైతే నెమ్మదిగా ఎక్కిపోయాం, కానీ జనాలు అయితే ఫుల్గా ఉన్నారనమాట. పైనుంచి వీడియో తీయడానికి కూడా నాకు కుదరలే. చూడండి మొత్తం అంత ఎంత అందంగా కనిపిస్తుందో. మొత్తం కింద నుండి నీళ్ళన్నీ చిన్న చిన్న చీమల్లా కనిపిస్తున్నాయి కదా, చుట్టూను కొండలు అంత ఇలా ఉందన్నమాట. ఈ పైకి ఎక్కిన హౌస్ మొత్తం ఇలా ఉంది. ఇంక చూడండి ఇలా ఉందన్నమాట. ఇంక కాసేపు అయితే అక్కడ అలాగా అలా కాసేపు వ్యూ చూసిన తర్వాత పనిలో పని అందరం మంచి మంచి ఫొటోస్ అయితే దిగిపోయాం. చూసారా మా ఫొటోస్ బ్యాక్గ్రౌండ్లోనైతే వ్యూ అసలు ఎంత అందంగా కనిపిస్తుందో. మొత్తం ఆ ఇల్లులన్నీ చిన్న చిన్న కనిపిస్తున్నాయి కదా. ఇంకా అవన్నీ అయిపోయిన తర్వాత ఒక ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాం. ఇక్కడ పైకి వచ్చిన కొద్ది వేడిగానే అనిపిస్తుంది, కానీ మనం అలా నడుచుతూ జర్నీ చేస్తూ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్తే వేడిగా ఉంది, కానీ కాన్స్టెంట్గా కొంచెం కూర్చుంటే కొంచెం చల్లగానే అనిపించింది మాకైతే. దానితో ఈరోజు బ్రేక్ఫాస్ట్, లంచ్ ఏవి కరెక్ట్గా కుదరలేదనమాట. ఇంకా జర్నీలో తినడానికి కూడా కుదరలేదు. ఇంకేవో చిరుతిళ్ళలో తింటున్నాం, ఐస్ క్రీమ్లని, పల్లీలని, మామిడికాయ ముక్కలని, ఇలాంటివి ఏవి దొరికితే అది కొనుక్కొని తిన్నాం. ఈ ప్లేస్కి టూరిస్టులు అయితే చాలా ఎక్కువ మంది వచ్చినట్టు అనిపించింది నాకైతే మాత్రం, మేము వెళ్ళిన వాటిలో అన్నిటికన్నా. లేకపోతే కొంచెం లేట్ అవ్వడం వల్ల జనాలు ఎక్కువ కనిపిస్తున్నారేమో, లేదంటే ఉదయాన్నే వెళ్ళిపోతున్నాం కదా ప్రతి ప్లేస్కి ఎండ అనిపించకుండానే. ఇప్పుడు వెల్లింగ్టన్ నుంచి ఊటీ వచ్చాం కాబట్టి ఊటీలో ఏ ప్లేస్లు ఉన్నాయో అన్నీ చూసేసుకోవాలి. ఇవ్వండి ఐస్ క్రీమ్ తింటుంటే ఐస్ క్రీమ్ పెదవులకు అంటుకుంటుంది అనమాట. ఎందుకో కానీ గొంతు ఎండిపోయిందో పెదవులు ఎండిపోయో కానీ తినడానికి కష్టం అనిపించింది. ఇంకా ఐస్ క్రీమ్ తిన్నంతసేపు అలా కూర్చున్నాం. ఎండ కూడా చల్లగానే అనిపిస్తుంది ఇక్కడ. ఇక్కడ వ్యూ పాయింట్లోని ఫొటోస్ కూడా తీసేవాళ్ళు ఉన్నారనమాట, ఫొటోస్ తీస్తున్నారు. చూడండి జనాలందరూ అలా వచ్చారు, చిన్న చిన్న బట్టలు వేసుకొని చక్కగా. బాగా అనిపించింది ఈ ప్లేసు. అలానే టూరిస్ట్ బస్సులు చూడండి ఎన్నెన్ని ఉన్నాయో. ఎవరి వ్యాన్ వాళ్ళకి మినీ వ్యాన్లు ఉంటాయి కదా, మినీ బస్సులు అలాంటివి ఫుల్గా ఉన్నాయన్నమాట. ఇంకా మేమైతే అవన్నీ చూసుకొని ఫోటోలు తీసుకొని ఐస్ క్రీమ్స్ తినేసి ఇక్కడి నుంచి అయితే బయలుదేరిపోతున్నాం. ఇంక ఈ రోజుకి దీంతో అయిపోయినట్టే. ఇంక ఇది చాలు, ఇంటికి వెళ్ళిపోదాం, ఈరోజు కొంచెం వేడిగా ఉంది కదా అనుకుంటున్నాం అనమాట. ఇంక పైన సన్ చూడండి అంత షార్ప్గా పడుతుందో, కానీ అంత చెమట ఏమి ఎక్కట్లేదు. చూసారా నా ఫేస్లో అది సన్ పడుతుంది కదా అని ఇబ్బంది అయితే కనిపించలేదు, బాగా అనిపించింది. ఇంకా మొత్తానికి నెమ్మదిగా అయితే కార్ పార్కింగ్ దగ్గరికి వెళ్దాం కదా అలా వెళ్తున్నాం. మళ్ళీ మార్కెట్లో నుంచే బయటకు వచ్చాం. చూసారు ఇక్కడ పూసలు, క్యాప్స్ అలాంటివన్నీ అమ్ముతున్నారు అనమాట. ఫుడ్వి సంబంధించి అన్నీ అమ్ముతున్నారు. ఆటోలు కూడా ఉన్నాయి వెనకాల, చూసారు ఎన్ని ఆటోలు ఉన్నాయో. ఆటో సర్వీస్ కూడా ఉన్నట్టుంది. ఆ పార్కింగ్ ప్లేస్లో మా కార్ పార్కింగ్ దొరకలేదంట, కొంచెం కిందన పెట్టాడు అనమాట. అక్కడి వరకు నెమ్మది నడుచుకుంటూ అయితే వచ్చాం. ఇంకా ఈరోజు అయితే వెల్లింగ్టన్ టు ఊటీ టాయ్ ట్రైన్ ఎక్కిపోయాం. అలానే బొటానికల్ గార్డెన్ చూసాం. ఇంకా ఒక లేక్ బోట్ షికార్కి వెళ్దాం అనుకున్నాం కదా, ఇంకా బోట్ షికార్ వెళ్ళాలని ఇంట్రెస్ట్ అయితే లేదు. వాటర్ అయితే ఫుల్గా ఉన్నాయి కదా, అందుకే వద్దు అనుకుంటున్నాం. ఇంకా నెమ్మదిగా ఇంటికి వెళ్ళిపోదాం, లంచ్ కూడా ఏం చేయలేదు కదా అనుకుంటున్నాం అనమాట. ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత బర్త్డేని కొంచెం హెల్ప్ చేస్తే ఏదో ఒకటి వండుకొని తినేసిన తర్వాత నైట్ అయితే ఇలాగా ఫైర్ క్యాంప్ వేసుకున్నాం అనమాట. ఈరోజు బార్బిక్యూ చేసుకుందాం అనేసి. ఇగోండి బర్త్డేని అయితే మొత్తం మంట పెడుతున్నాడు. వేగంగా వచ్చాం కదా ఈరోజు ఇంటికి, ఇంకా ఖాళీగా ఉన్నాం కదా, మధ్యాహ్నం లంచ్ కూడా సమయంగా లేదు కదా, అందుకే చికెన్ ఇంకా వెజిటేబుల్స్తోని బార్బిక్యూ చేద్దాం కదా అని మంట తయారు చేస్తున్నాం. అంటే ఈ బొగ్గులు వస్తాయి కదా, బొగ్గులతోనే కదా చేసుకోవడానికి. వెనకాల చూసారా బార్బిక్యూ స్టాండ్ కూడా ఉంది. ఇంక ఈ చెట్ల నుంచి వచ్చిన కర్రలన్నీ నెమ్మదిగా ఏరుకొని తెచ్చాడంట, వాటినే ఇప్పుడు మేము మంట పెట్టుకుంటున్నాం.
ఇంకా ఇంటి బయట ఉన్న లాన్లోనే ఇలాగ మంట అయితే పెట్టుకుంటున్నాం. ఇప్పుడు దీని నుంచి వచ్చిన బొగ్గుని తీసి ఆ బార్బీక్యూ స్టాండ్లో వేసి అప్పుడు మేము మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న పన్నీర్ అవి ఉన్నాయన్నమాట. పన్నీర్ వెజిటేబుల్స్ అన్నీ కబాబ్లా తయారు చేసుకోవాలి. ఉదయాన్న ఫుల్గా ఎండలో బాగా తిరిగేసాం కదా, ఇంటికైతే 2 గంటలకు వచ్చి తినేసి చక్కగా పడుకునిపోయామన్నమాట. మళ్ళీ 6 గంటలకు లేచాం అందరం. ఇప్పుడు లేచి ఇలాగైతే బాల్కనీలోకి వచ్చామన్నమాట. లాన్లోకి మంట అయితే వేస్తున్నారు బడ్డీను. ఇప్పుడు దీనికోసం అనేసి నేను అది పన్నీర్ అవన్నీ మ్యాగ్నేట్ చేసి పెట్టాను ఫ్రిడ్జ్లోని. అది అగ్గి బాగా అయిపోయిన తర్వాత తీసి పెట్టుకుందాంలే అనేసి. ఇంకా అవన్నీ వీడియోస్ అయితే తీయడానికి అవ్వట్లేదు. ఇవ్వండి మా అమ్మ అయితే మంచి టీ పెట్టేసి పక్కన పెట్టింది అనమాట తాగమని. ఎంతసేపు నన్ను లేపితే లేగలేదు, ఇంకా అందుకే అక్కడ పెట్టేసినట్టుంది. వీళ్ళందరూ చూడండి చక్కగా ఎలా కూర్చున్నారో. బయట చూడండి అసలు ఎలా ఉందో. అప్పుడప్పుడు ఈ ప్లేస్లో కంటే పులులు అడవి దున్నలు గట్ట వచ్చేస్తాయంట ఫుల్గా. వర్షాలు గట్ట పడేటప్పుడు వాటికి ఫుడ్ ఏమైనా దొరకపోతే అలాంటి టైంలో వస్తాయంట. కానీ ఇప్పుడు బంట పెట్టుకున్నాం కాబట్టి మనకేం ప్రాబ్లం ఉండదు నాకు తెలిసి. ఇవ్వండి అందరూ కూర్చున్నారు వరుసగా. ఈ బార్బీక్యూ స్టాండ్లోని ఆ కింద ఉన్న మగ్గుతోని అగ్గి తీసి వేయాలి. ఫస్ట్ అయితే ఆ కర్రలన్నీ బాగా కాలిపోతే అప్పుడు ఎక్కువ మంట వస్తుంది కదా, అప్పుడు వేద్దాం అనేసి మొత్తం కర్రలన్నీ కాల్చాం. ఆ తర్వాత చక్కగా అవన్నీ తీసి వేస్తున్నాను నేనే. ఇలాంటి పనులు ఏవైనా చేయాలంటే హడావిడి అంతా నేనే చేస్తానన్నమాట. అన్నిట్లో దూరిపోతాను చేసేద్దాం కదా అని. లేకపోతే మేము ఎవరైనా రాకపోతే అసలు ఈ లాన్ అసలు యూజే చేయరంట వీళ్ళు. ఇటువైపు రాను కూడా రారంట తలుపులు తీసి. కానీ మేము వచ్చిన తర్వాత తీశారనమాట. అంటే వాళ్ళకి అంత అవసరం ఉండదు, ఇంక ఉన్నది ఇద్దరే కదా, వాళ్ళే ఇంట్లో ఉండి వండేసుకొని తినేస్తారంట. ఇంకా మేము వచ్చాం కదా అని దీన్ని వాడుతున్నాం. చూడండి బార్బీక్యూ పుల్లలు కూడా ఉన్నాయి, వాటికి మొత్తం గుచ్చాలి ఇప్పుడు. ఫస్ట్ అయితే అగ్గి గట్టిగా తయారు చేయాలి. ఇది కర్రలు చిన్న చిన్నవి కదా, ఎక్కువ నిప్పులు అయితే అంత గట్టిగా రావట్లేదు, అంటే తేలిక నిప్పుల్లాగా ఉన్నాయి, వెంటనే బూడిదైపోతున్నాయి అనమాట. కానీ ప్రయత్నం అయితే ఆపలేదు. ఆ నిప్పులు అలా తీస్తున్నప్పుడు టార్చర్ మామూలుగా లేదనమాట. కళ్ళలోకి పొగ వచ్చేస్తుంది, చేతి మీదకి వేడి వచ్చేస్తుంది. అయినా సరే కష్టపడ్డాం అనమాట. మరి బార్బీక్యూ కావాలంటే ఆ మాత్రం కష్టపడాలి కదా, అందుకనేసి. మనం హోటల్లోకి వెళ్ళి తిన్నాం అనుకోండి, అవి ఎలా ఉంటాయో ఏమో, మనకు మంచి అవకాశం వచ్చిందిలే అన్నట్టు ఇంకా నెమ్మదిగా కొంచెం కష్టపడి ఆ నిప్పులన్నీ నేనే తీసానమాట, వీళ్ళు ఎవరికి తీయడం రాకపోతే. ఇవన్నీ తీసేసిన తర్వాత మ్యాగ్నేట్ చేసిన చికెన్ ఉంది కదా, అవి పుల్లలకు మొత్తం గుచ్చాం. కాకపోతే అవన్నీ నేను వీడియోస్ అయితే తీయలేదు, మా వాళ్ళతో గోల్ చేస్తారు, అవన్నీ వీడియోస్ పెడతావు ఎందుకు అవసరమా అని తిట్టారనమాట. అందుకనేసి నేను కొంచెం వీలైనంత వరకు కొన్ని వీడియోస్ అయితే తీసాను. ఇగోండి నిప్పులు అయితే చూసారు ఎర్రగా భలే కాలుతున్నాయి. లైట్ ఆపేస్తే అలా కనిపిస్తుంది అనమాట ఫోన్లో వీడియోస్లోని. మొత్తానికి నెమ్మదిగా అయితే అగ్గి అయితే బాగా రాజేసాం, ఎక్కువ మంట అయితే వేసాము. ఇప్పుడు దీనిపైన బార్బీక్యూ తయారు చేసాం కదా మనం, పన్నీర్ అవన్నీ, ఆ ముక్కలన్నీ పుల్లలకు గుచ్చేసి స్టాండ్కి అయితే పెట్టాను అనమాట. పొగ చూడండి ఎలా వచ్చేస్తుంది, అగ్గి అంతా తీసేస్తే. మళ్ళీ కొత్త కర్రలు పెట్టాం కదా, పొగ వచ్చేస్తుంది. ఇదైతే వెజిటేరియన్ కబాబ్ అనమాట. అంటే పన్నీరు, టమాటాసు, ఆనియన్, క్యాప్సికము, పైనాపిల్ ఇవన్నీ గుచ్చాం. మొత్తం అంతా బాగా మ్యాగ్నేట్ చేసి ఉప్పు కారం మసాలా అన్నీ వేసాం, పెరుగు. యూట్యూబ్ ఉంది కదా మనకి, ఏమైనా డౌట్స్ వస్తే అలా చూసుకొని చేసేయడమే. ఇంకా అవన్నీ చూసి ట్రై చేసాం కానీ టేస్ట్ అయితే మామూలుగా లేదనమాట. చాలా అంటే చాలా బాగా కుదిరింది. ఆ రోజు చికెన్ మేము తినలేదు, చికెన్ కూడా బాగా వచ్చిందంట. ఇంకా మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసాం ఆ రోజు. ఇంకా వేడికి మంట వేసుకొని ఆ కబాబులు తినేసి కాసేపు బయట కూడా వాకింగ్ చేసాం, బాగా అనిపించింది. ఇగోండి కబాబ్స్ అయితే వేపుతున్నారు వాళ్ళిద్దరు. అన్నీ చేసింది నేనే, అగ్గి తయారు చేసింది నేనే, కబాబ్ మొత్తం రెడీ చేసింది, మసాలా అంతా పెట్టింది, అంతా చేసింది నేనే. కానీ వీడియో తీసుకుంటాం అన్నప్పుడు మాత్రం వీళ్ళు కోపాలు వచ్చాయి ఎక్కర్లేనివన్నీ. ఏంటి అన్ని వీడియోస్ తీస్తావు, ప్రతిసారి హాయ్ చెప్పమంటావు, వీడియోస్ తీసుకొని ఉంటావు అంటున్నారు అనమాట. మరి యూట్యూబ్ వీడియోస్ చేయాలంటే వీడియోస్ అలా చెయ్యాలి. అండ్ మనం ఫోన్ అలా చూడాలన్నమాట. ఎడిటింగ్ చేయడం, వాయిస్ చెప్పడం, మళ్ళీ దానికి థంబ్నెయిల్ క్రియేట్ చేయడం, మళ్ళీ అవన్నీ చేయాలంటే చాలా పెద్ద ప్రాసెస్ కదా. ఇంకా వీళ్ళందరూ ఇంట్లో ఉండడం నాకు అస్సలు కుదరట్లేదు అనమాట. ప్రతిదానికి డిస్కషన్ చేసేస్తున్నారు, ఎందుకు వీడియోస్ అనేసి. కానీ నేనైతే మాత్రం ట్రై చేస్తున్నాను. ఫస్ట్లో నేను సరదాగా చేసినప్పుడు జనాలు నన్ను బాగా ఎంకరేజ్ చేశారనమాట. అసలు నేను నార్మల్గా షార్ట్సే పెట్టేదాన్ని, రోజుకి ఒక షార్ట్ పెట్టేదాన్ని. ఆ షార్ట్కి అసలు మంచిగా వ్యూస్ వచ్చేసి ప్రతి వీడియోకి 10 మంది 20 మంది సబ్స్క్రైబర్లు కూడా వచ్చేవాళ్ళు. ఇప్పుడు సీరియస్గా చేస్తున్నాను, ప్రతిదీ ఓవర్ యాక్షన్గా చిన్న పనికి పెద్ద హడావిడి చేసినా కూడా సేమ్ అలానే వస్తున్నారనమాట. అంటే పెద్దగా తేడా ఏమీ లేదు. సో అందుకని నేను ఈ ఊటీ వీడియోలు అన్నీ అయిపోయిన తర్వాత ఏవైనా చాలా స్పెషలు, అది పెద్ద వీడియో చేస్తే బాగుంటుంది అన్నివి మాత్రమే పెద్ద వీడియోస్ చేసి
మిగతావన్నీ రోజుకొక 2 షార్ట్స్‌తో కానిచ్చేద్దాం అనుకుంటున్నాను. ఇంట్లో గూడా కొంచెం నాకు అంత టైం యూట్యూబ్ మీద స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. పిల్లలకి కొంచెం చదువుకోవడం కొంచెం ఇబ్బందవుతుంది. వాళ్ళు పట్టించుకోవడం కూడా నాకు కుదరట్లేదు. ఈ వీడియోస్ తీసుకోవడం, ఎడిటింగ్ చేయడం, వాయిస్ చెప్పడం, ఒకరోజు పెట్టకపోతే చూడడం, వాటి గురించి ఎక్కువ ఆలోచించడం వల్ల ఇంట్లో గూడా కొంచెం పిల్లల గురించి కొంచెం తక్కువ ఆలోచించడం అవుతుందనమాట. సో, అందుకని నేను ఈ ఊటీ వీడియోలు అయిపోయిన తర్వాత కొన్ని వీడియోస్ అయితే స్పెషల్‌గా ఏమైనా ప్లేస్‌లకి వెళ్ళేటప్పుడు అది పెద్ద వీడియో అయితే బావుంటది అనేది చేసి మిగతావన్నీ కూడా చిన్న చిన్న షార్ట్సే పెట్టేస్తా. షార్ట్స్‌కే నాకు బావుండేవి. ఈ మధ్య నేను పెద్ద వీడియోస్ పెట్టడం వల్ల నాకు కొంచెం ఇబ్బంది అవుతుందేమో అనిపిస్తుంది. ఫస్ట్‌లో అయితే నేను రోజుకి ఒక షార్ట్ పెట్టేదాన్ని అంతే. దానికే నాకు అంతమంది సబ్స్క్రైబర్లు వచ్చారు అసలు అప్పట్లో. నేనే ఓవర్ ఎక్సైట్‌మెంట్‌తో పిచ్చి పిచ్చి వీడియోస్ అన్ని తీస్తున్నానేమో అనిపిస్తుంది. సో, అందుకనేసి షార్ట్స్‌లోకి షిఫ్ట్ అయిపోదాం అనుకుంటున్నా. నా వీడియోస్ రెగ్యులర్‌గా చూసిన వాళ్ళు, నా వీడియోస్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి కూడా చెప్తున్నాను. ఇంకా నా నా తరపు నుంచి ఓన్లీ షార్ట్సే వస్తాయి. నన్ను షార్ట్స్‌లో కూడా ఎంకరేజ్ చేయండి. ఇంకా అదనమాట సంగతి. ఇగోండి అది వెజిటబుల్ బార్బిక్యూ చేసుకొని అందరం తినేసాం చక్కగా. వెజిటబుల్ అన్నిటికి మసాలా పట్టింది. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మా వాళ్ళందరికి బాగా నచ్చిందంట. బాగా కలిపి ఒక చెల్లి యూట్యూబ్‌లో చూసాను అంటున్నారు. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను కానీ టేస్ట్ చాలా బాగా వచ్చింది. వంటలు చేసే వాళ్ళకి ఏ పని చేసినా కూడా చేతిలో అది అలవాటు అయిపోద్దనమాట. అగోండి మంట ఇంకా ఆపినా కూడా అలా కాలుతుందనమాట. ఇంకా మేమైతే లైట్స్ అన్నీ ఆపేసుకొని ఇంకా రూమ్‌లోకి అయితే వెళ్ళిపోతున్నాం. ఒక 2, 3 డేస్ నుంచి అదే పని మీద తిరుగుతున్నాం కదా! సో, కొంచెం బాగా అలసిపోయినట్టు అనిపిస్తుంది. ఒక 2 రోజులు రెస్ట్ తీసుకొని మళ్ళీ ఇంకెవరు ఉంటే చూడాలి. ఇంక ఈ డే అంతా ఇలా జరిగింది ఊటీలో సెకండ్ డే. ఇంకా థర్డ్ డే స్కిప్ చేసి ఫోర్త్ డే ఎలా జరిగిందని నెక్స్ట్ వీడియోలో పెడతాను చూసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.